పేదల సంక్షేమం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదవ్ వెల్లడించారు. చేవెళ్ల మండలం పరిషత్ కార్యాలయంలో 70 మంది లబ్ధిదారులకు 74,08,054 రూపాయల కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సంక్షేమ అభివృద్ధి పథకాలను నిరంతర ప్రక్రియగా కొనసాగించడం జరుగుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, గృహాలకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ తదితర పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలికి గెలిపించాలని ఆయన కోరారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి మరింత బలం చేకూరుతుందని ఆయన వివరించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రజలకు భద్రత ప్రాధాన్యము, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులు సంప్రదించి మరి ఇలా ప్రతి పేదవాడికి కడుపు నిండా పౌష్టికారమైన అందిస్తున్నటువంటి సన్నబియ్యం ద్వారా మరి అందరికీ పేద ప్రజలకు అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, మరి 200 యూనిట్ల వరకు, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా తీసుకోకుండా పేద ప్రజల సంక్షేమ ధ్యేయంగా మనం అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం ఎల్లప్పుడూ అండగా ఉండాలని లేదండి. ఎందుకు చాలా గాలులు, వడగళ్ళు వీసేటటువంటి ప్రమాదం ఉంది. మరి దీనివల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అవసరం లేకుండా బయటికి వెళ్లకుండా ఉండాలి. విద్యుత్ తీగలు చెట్టుకూలే ప్రమాదము ఉన్న